క్యాలెండర్ పట్టుకోలేదు జున్నా పెద్ద అందరూ వస్తున్నారన్నా. నవీన్ ఒకటి ఫోటో కొట్టు, లాంగ్ ఫోటో కొట్టు, నేను వీడియో తీసుకుంటున్నాను. వీడియో ఫోటోలు తీసినావా? ఫోటో ఫ్రంట్ మీడియా కదా. ఎవరు ఫోటో తీసుకోవాలంటే అన్నకి అండి సెల్ తీసుకుంటారు. ఒక్క నిమిషం అన్న, ఒక నిమిషం అండి. ఇదే హెడ్ లైన్ అడిగే పూర్వ విద్యార్థుల ఒక నిమిషం కదా అల్లుడు కొద్దిగా ఇట్లా నుంచి బాగా వస్తుంది చూడు. అందరూ వస్తున్నారు లాంగ్ ఇట్లా. నా పెద్ద నన్ను ఇట్లా తిరుగా లాస్ట్ అంటే ఈరోజు పుట్లూరు మండలం ఎల్లుట్ట గ్రామం ఎంతో ఈ ఊరికి పేరు తెచ్చినటువంటి బుగ్గల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు మా పూర్వ విద్యార్థులైనటువంటి హాస్టల్ విద్యార్థులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. దేవుని దర్శనం చేసుకొని ఈ శుభ సంతోషంలో మా గ్రూప్ సభ్యులందరం కలిసి దిగినటువంటి ఈ క్యాలెండర్ని ఈరోజు ఆవిష్కరించడం మేమందరం కూడా శుభ పరిణామంగా మేమందరం కూడా ఈరోజు ఈ ఆవిష్కరణను మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ పరిస్థితుల ప్రభావం వల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో మున్ముందు కూడా ఇంకా మేమందరం కూడా ఎంతో మంది ఇంకా చాలా మంది విద్యార్థులు ఉన్నాం. అందరం కూడా కలవాలి, ప్రతి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు కావాలని మేము ప్రతి ఒక్కరం కూడా ఏ ఒక్కరికి ఏ ఆపద సంభవించినా ఎవరికి ఏ సమస్య వచ్చినా మేమందరం కూడా కలిసికట్టుగా పోయి ఆ సమస్యను పరిష్కరించే విధంగా భగవంతుడు మాకు ఈ భగవంతుని సన్నిధిలో మేము కోరుకున్నటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరం కూడా విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ భవిష్యత్తు రాబోయే తరాలు వాళ్ళందరూ కూడా ఇటువంటి విధానాన్ని మనం అందరం కూడా అవలంబించుకొని ప్రతి ఒక్కరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటాము. రైట్. ఈరోజు పూర్వ విద్యార్థుల కలయిక బాలుర వసతి గృహం పూర్వ విద్యార్థుల కలయిక అనేటువంటి క్యాలెండర్ ఫోటోలను ఈరోజు ప్రచురించడం జరిగింది. ఈరోజు ఓపెనింగ్ చేసినాము. కాబట్టి ఇక్కడ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయము ఎల్లుట్ల గ్రామము పుత్తూరు మండలం అనంతపురం జిల్లా. కాబట్టి ఇక్కడ అందరము కలుసుకొని ఇక్కడ క్యాలెండర్ను మేము 2025 క్యాలెండర్ను మేము ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. కావున ఈ యొక్క బాలుర వసతి గృహ పూర్వ విద్యార్థుల కలయిక యొక్క ఉద్దేశం ఏమిటంటే అందరినీ సామాన్యమైనటువంటి వ్యక్తులను కానీ ఇంకోరు కానీ ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలిగినా కానీ ఈ యొక్క సంఘము తరపున మేము మాకు తోచినంత సహాయ సహకారాలు అందిస్తామని మేము అనుకుంటున్నాము. అదే విధంగా మేము ఆచరిస్తాం. చాలా శుభ పరిమాణము. ఎందుకంటే మేము ఏదైతే అనుకున్నామో బాలుర పూర్వ వసతి గృహ విద్యార్థులంతా కలిసి గత సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గత సంవత్సరం నుంచి మేము అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. మరి అదేవిధంగా ఈరోజు కూడా మేము ఇక్కడ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్లో బాలుర పూర్వ విద్యార్థుల వసతి గృహం క్యాలెండర్ కూడా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా వీటితో పాటు మా పూర్వ విద్యార్థులకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మేమందరం ఉండాము అనే దృక్పథంతో ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాము.
కాబట్టి ఇదే కాకుండా ఇంకా భవిష్యత్తులో రాబోయే కాలంలో మేము అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మా గ్రూప్ సభ్యులకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి ఏమి ఆపదలు సంభవించినా మేముండామని భరోసా కల్పిస్తూ ముందుకెళ్తున్నాము. మరి అదే విధంగా ఈ రోజు కూడా ఈ గ్రామంలో మేము కూడా కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. భవిష్యత్తులో కూడా మేము అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రారంభించాలని చెప్పేసి భవిష్యత్తులో ఇంకా ఏ విధమైనటువంటి ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ మా గ్రూప్ తరఫున కానీ ఇంకా మేము ప్రోగు చేసుకొని ప్రతి ఒక్క విద్యార్థిని ఆ రోజు అయితే హాస్టల్లో చదివినారో ఆ విద్యార్థులందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో మేమంతా కలిసి చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము ఆలూరా వసతి గృహ పూర్వ విద్యార్థులము అందరము కలిసి ఒక సంవత్సరం క్రితం గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాము. అప్పటి నుంచి మన విద్యా వైద్య దానికి సేవా సహకారాలు చేయాలనేసి ఆ రోజు నిర్ణయించుకున్నాము. ఆ విధంగా మనం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాము. ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా కొనసాగినాయి. ఇప్పుడు ముందు కూడా మంచి కార్యక్రమాలతో మా గ్రూప్ విద్యార్థులప్పుడు ఎవరికి ఆపద వచ్చినా కూడా విద్యా వైద్య పరంగా అందరికీ ముందుంటామని మా సేవలు కొనసాగిస్తామని మరియు ఈరోజు 2025 కార్యక్రమాలకు మనకు ఆవిష్కరించేటువంటిది దేవుని దయ వలన ఈ క్యాలెండర్ ద్వారాను మన గ్రూప్ సభ్యుల దేవుని ఆశీర్వాదం ఉండి మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం నడవాలనేసి ఈ గ్రూప్ తరఫున కోరుకుంటున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్కారం. ఈరోజు నార్పల బాలుర వసతి గృహం పూర్వ విద్యార్థులంతా ఇక్కడ సమావేశమైనాము. పుట్లూరు మండలం బుగ్గ దేవాలయం దగ్గర కలవడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే అంతా పేదరికం నుంచి వచ్చి ఉన్నతమైన చదువులు చదివి వాళ్ళ పరిధిలో అభివృద్ధి చెందిన వారి యొక్క విద్యా వైద్యం కోసం ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. 2023 సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖు జరిగినటువంటి మొదటి సమావేశంలో మా పూర్వ విద్యార్థులంతా కలిశారు. మళ్ళా ఈ మధ్య కాలంలో కూడా కలిసి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈరోజు 2025 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. భవిష్యత్తులో కూడా విద్యా వైద్యం కోసం మెరుగైన ఫలితాలు సాధించడం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యాచరణ ప్రణాళిక ద్వారా ముందుకెళ్ళడానికి మా సంఘం సంకల్పించింది. థ్యాంక్ యూ. నమస్కారం. పూర్వ విద్యార్థుల వసతి గృహం తరపున మేము అందరము కలిసి ఒక చోట చదువుకున్నాము. దాని గుర్తుగా ఎవరైనా కానీ మా విద్యార్థులలో వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా కానీ విద్యా వైద్యానికి మా సంపాదనలో ఏదో ఉడతాబత్తిగా సాయం చేస్తున్నాము. వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తున్నాము. ఉరుకుల పరుగుల ఈ జీవితంలో మేమందరము ఒక చోట కలసడం కూడా శుభ పరిణామము. ఆ భగవంతుడు మాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు, మీడియాకు మా హాస్టల్ విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నార్పల ప్రభుత్వ బాలవసతి గృహం నార్పల సంఘం యొక్క మొదటి ప్రారంభము 2023లో ప్రారంభించినాము. తర్వాత ఒక సంవత్సరం కాలం నుంచి వివిధ కార్యక్రమాలు జరుపుకుంటూ దీనికి మా పెద్దలు ఇదే వసతి గృహంలో చదివినటువంటి పెద్దలు ఎంతో ప్రోత్సహించి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలకు సాయం చేస్తున్నారు. ప్రత్యేకంగా వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా సంఘంలో ఉండి వాళ్ళ పిల్లలకు కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ వాళ్ళ పెద్దలకు కానీ ఏదైనా ప్రతి కార్యక్రమానికి హాజరు కావాలని ఒక తీర్మానం చేసుకున్నాము. ఈ విధంగా ముందుకు పోవాలని ఈ సంఘాన్ని ఇంకా బలం చేసుకొని చేయాలని కోరుకుంటూ